నాయకుడు సమర్థంగా పనిచేస్తే ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. జనానికి ఎప్పుడు ఏది కావాలో తెలుసుకునేవారే సరైన నాయకులని చెబుతారు. కర్నూలులో ఒక మంత్రి ఇప్పుడు ప్రజారంజకంగా పాలిస్తున్నారు. ఇంతకీ వైద్య రంగాన్ని ఆదుకుంటున్న ఆ మంత్రి ఎవరు? పది జిల్లాల పేద రోగుల సంజీవిని కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కొత్త శోభ సంతరించుకుంది. స్లాబులు దెబ్బతిని లీకేజ్ అవుతున్న భవనాలకు మంత్రి టీజీ భరత్ గుప్తా సొంత నిధులతో వాటర్ ప్రూఫ్ వర్క్స్ చేయిస్తున్నారు. దీనివల్ల బిల్డింగ్ లైఫ్ టైం మరో 10 ఏళ్లు పెరగనుంది. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలు ఉన్న సమయంలో నిర్మించిన ఈ భవనాలు పాతపడ్డాయి. ఇప్పటికే కొన్ని పూర్తిగా శిథిలం కావడంతో వాటిని తొలగించి కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. చాలా వరకు పాత భవనాల్లోనే రోగులకు వైద్య సేవలు అందుతున్నాయి. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రధాన విభాగాలకు చెందిన భవనాలపైన నీరు నిల్వ ఉండటం వల్ల స్లాబ్లు దెబ్బతిని గోడలు పగుళ్లు ఇచ్చాయి. వర్షపు నీరు లీక్ కావడం వల్ల వర్షాకాలంలో వార్డుల్లో చికిత్స పొందే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షపు నీరు స్విచ్ బోర్డుల్లోకి వెళ్లి ప్రమాదాలు జరిగేవి. గత ప్రభుత్వం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పాతబడిన భవనాల స్లాబ్లను మరమ్మతులు చేయించడాన్ని గాలికి వదిలేసింది. అప్పటి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సైతం పట్టించుకోలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ వర్షపు లీకేజీల మధ్య రోగులు వైద్య సేవలు పొందేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి టీజీ భరత్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు జీజీహెచ్ ను ఎయిమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తానని మంత్రి టీజీ భరత్ గుప్తా హామీ ఇచ్చారు. వెంటనే రోగుల ఆరోగ్యం భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి జీజీహెచ్ లో పాతబడిన భవనాలను పరిశీలించారు. భవనాల స్లాబ్లు డ్యామేజ్ అయి లీకేజీలు అవుతున్నాయి. దీంతో భవనాలు మరింత దెబ్బతింటున్నాయని మంత్రి టీజీ భరత్ గుప్తా దృష్టికి ఆసుపత్రి అధికారులు తీసుకొచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సొంత నిధులు 2,50,00,000 రూపాయలతో వాటర్ ప్రూఫ్ వర్క్ పనులకు మంత్రి టీజీ భరత్ గుప్తా శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి మన మెడికల్ దాంట్లో చేస్తున్నాం, మెన్స్ మెడికల్ దాంట్లో. ఈ బ్యాక్ సైడ్ చూస్తుంది వచ్చేసి మనకి ఫీమేల్ మెడికల్ వార్డ్, అదైతే కంప్లీట్ అయిపోయింది. అలా మల్టిపుల్ బ్లాక్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి మనకి 11 బ్లాక్స్ ఉన్నాయి. ఇంకా వర్షాకాలంలో మనకి లీకేజ్ ప్రాబ్లం అనేది చాలా పెరుగుతుందండి. అలాంటి దానికి గురించి అని ఇక్కడ ఉండే ఈ బ్లాక్స్ అంతా టోటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే బ్లాక్స్ పైన అంతా వాటర్ లాగింగ్ అంటే మనకి ఇక్కడ ఎక్కడ మనకి లీకేజ్ లేకుండా మొత్తం దాన్ని చేయించారండి. దానికి ఆల్మోస్ట్ 2.5 crores శాంక్షన్ చేసి మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంత ఫాస్ట్గా వర్క్ చేయగలిగినారంటే అది టీజీ భరత్ వల్లనే సాధ్యమైందండి. కొద్ది రోజుల నుంచి వాటర్ ప్రూఫ్ పనులు చకచకా జరుగుతున్నాయి. జీజీహెచ్ లో మొత్తం 21 భవనాలకు వాటర్ ప్రూఫ్ వర్క్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 9 భవనాలకు వాటర్ ప్రూఫ్ పనులు పూర్తయ్యాయి. లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా వర్షపు నీరు నిల్వ ఉండకుండా భవనాలు దెబ్బ తినకుండా వాటర్ ప్రూఫ్ కోటింగ్ చేయడం వల్ల భవనాల స్లాబ్లు పాడవకుండా మరో 10 ఏళ్లు సురక్షితంగా ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. పేద రోగులను దృష్టిలో పెట్టుకుని మంత్రి టీజీ భరత్ గుప్తా తన సొంత నిధులతో వాటర్ ప్రూఫ్ వర్క్స్ చేయించడం పట్ల జీజీహెచ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ప్రూఫింగ్ వల్ల ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పడినట్లేనని ఇంజనీర్లు భావిస్తున్నారు.